ఈరోజు రంజాన్ పండుగ పర్వదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ ఏరియాలో కానీ మసీదు వచ్చే ఏరియాలో కానీ అధికారికంగా మున్సిపల్ చైర్పర్సన్ ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారి ఒక్క ఫ్లెక్సీ కూడా లేకుండా, రంజాన్ శుభాకాంక్షలు తెలిపే ఒక ఫ్లెక్సీ కూడా లేకుండా ఉన్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇందులో మీకు అంతా ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నా, చూడండి. ఎందుకు ఈ వివక్ష అన్నది వివక్షణ లేక అసలు వేరే అదే ఈ ఆర్మూర్కు రెడ్డి కమిషనర్గా రెడ్డి చైర్మన్గా ఉంటే కనుక అడ్వర్టైజ్మెంట్లతో మారుమ్రోగిపోయేంత ఫ్లెక్సీలతో ఈరోజు కలకలలాడేది. కానీ చూస్తున్నాం, ఒక్క ఫ్లెక్సీ కూడా చైర్పర్సన్ది అధికారికంగా పెట్టిన దాఖలాలు లేవు. మున్సిపల్ సిబ్బంది ముగ్గుతో రోడ్ లైన్ని వేస్తున్న దృశ్యం ఇది. మున్సిపల్ సిబ్బంది ఇదంతా ప్రార్థన ఏరియా, ఇది రంజాన్ ప్రార్థన ఏరియా. ఒక్క ఫ్లెక్సీ రంజాన్ శుభాకాంక్షలు అని చైర్పర్సన్ది ఒక్క ఫ్లెక్సీ కూడా లేకుండా ఉన్న దృశ్యాన్ని చూస్తున్నాం. బీసీ బిడ్డగా ఆర్మూర్ చైర్పర్సన్గా ఉన్నటువంటి చైర్పర్సన్ ఒక్క ఫ్లెక్సీతో కూడా రంజాన్ శుభాకాంక్షల ఫ్లెక్సీ లేకుండా జరుగుతుందంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకుంటారు. ఆర్మూర్లో వీళ్ళకి యాది లేదు అందామా, లేకుంటే గుర్తుకు రాలేదా, లేకుంటే బీసీ బిడ్డ అని చిన్న చూప? దీని మీద ప్రజలు, నాయకులు, అధికారులు ఆలోచించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. చూడండి, ఆ ఏరియా నుంచి ఇగో ఇక్కడ దాకా అసలు ఒక ఫ్లెక్సీ కూడా లేదు. ఇంత చాలా బాధ అనిపిస్తుంది. అందరికీ ఎట్లా ఉందో అర్థమవుతలేదు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్క ఫ్లెక్సీ లేకుండా కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ లేకుండా, అంటే అధికారికంగా చైర్పర్సన్ కానీ కమిషనర్ కానీ అది ఒక ఫ్లెక్సీతో స్వాగతం అనే ఫ్లెక్సీని అధికారికంగా పెట్టే అవకాశం ఉంది. కానీ అది లేకుండా జరుగుతుంది. చూడండి, నా బాధ అంత ఏంటంటే అసలు బీసీ బిడ్డగా చైర్పర్సన్ ఉన్నది కాబట్టి పట్టించుకుంటలేరని వాదన వినిపిస్తుంది.